పీసీసీ కొత్త కార్యవర్గంపై కసరత్తు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు కార్యవర్గంలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇంతకు కార్యవర్గంలో ఎవరికి బెర్త్ దక్కుతుంది? పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వస్తాయా లేదా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ నెల చివరి వారం లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ జాబితా రెడీ చేస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా జంబో ప్యాక్ కాకుండా తక్కువ మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారని గాంధీ వర్గాలు చెబుతున్నాయి. గత పీసీసీ కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. కొత్త కార్యవర్గంలో 4కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనార్టీ కోటా నుంచి ఫిరోజ్ ఖాన్, విమెన్ కోటాలో సరిత తిరుపతయ్య రేస్లో ఉన్నారని తెలుస్తోంది. గత పీసీసీ కమిటీలో 90 మంది సభ్యులు ఉన్నారు. ఈసారి జిల్లాకు 2 చొప్పున అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. పీసీసీ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్ విషయంలో తక్కువ మందితోనే జాబితా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పదవిపై ఆయన ఇంట్రెస్ట్ గా లేరని సమాచారం. 12 నుంచి 15 మంది సభ్యులతో కీలకమైన కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పీసీసీ చీఫ్, సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ పీసీసీ, సీఎల్పీ లీడర్లు ఉంటారని సమాచారం. సీనియర్ నాయకుల్లో ఒకరిద్దరికి కమిటీలో అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.